అసలు ల్యాప్‌టాప్‌కి కూడా చీమలు పడతాయని ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఏందో నా పాటికి నేను కూర్చొని ఏందో వర్క్ చేస్తుంటే ఒక్కో చీమ బయటకైతే వస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా బాబు అని చెప్పి ల్యాప్‌టాప్ తిరిగేసి చూస్తే ల్యాప్‌టాప్ లోపలైతే ఒక పెద్ద కాలనీనే ఉంది ఈడ. ఇంకా నాకున్న ఎక్స్‌పీరియన్స్ నేనైతే ల్యాప్‌టాప్‌ని అయితే ఓపెన్ చేశాను. ఎక్స్‌పీరియన్స్ అంటే నేను చిన్నప్పుడు బొమ్మకాలు బాగా రిపేర్ చేసేవాడిని. ఆ ఎక్స్‌పీరియన్స్ తో నేనైతే ల్యాప్‌టాప్‌ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈడ పెద్ద కాలనీ కాదు, పెద్ద రాజ్యమే ఉందని. ఇంకా ఆ రాజ్యాన్ని బయటికి తీసిపోయి నేనైతే రివర్స్ చేసి ల్యాప్‌టాప్ మీద 4, 5 ఏట్లు అయితే వేసాను. సరేలే పైన ఉన్న చీమలన్నీ వెళ్ళిపోయినాయి లేని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఆడు ఇంకో రాజ్యం అయితే ఉందో అనమాట. ఈ రాజ్యాలు ఏంద్రా బాబు అనుకుని మొత్తం ఊదేశాను. ఎందుకంటే గట్టిగంటే స్క్రీన్ మీద లోపలికి పోతాయని చెప్పేసి మొత్తం ఊదేశాను. ఊది ఎవరైతే నెబ్బుట్టింది. ఒకవేళ మీ ల్యాప్టాప్ కూడా ఇలా చీమల పడితే మీరు చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే బ్యాటరీని డిస్కనెక్ట్ అయితే చేసేయండి. ఎందుకంటే మదర్ బోర్డు పైన ఉన్న చీమలకి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోకుండా ఉండాలి కాబట్టి. యో నవ్వకండి, ఇట్స్ సీరియస్ మ్యాటర్. నేను చెప్తే నిజమే. మదర్ బోర్డు పైన చీమలు చనిపోతే దాంట్లో ఉన్న తేమ చిప్స్ కంటే అవి పని చేయవన్నమాట. అది పని చేయకపోతే ల్యాప్టాప్ కూడా పని చేయవు. మరి అందుకని ఈ రోజు ల్యాప్టాప్ అయితే ఆన్ చేయనమాట. ఒక్క చీమ మిగిలిన ల్యాప్టాప్ మొత్తం చెడిపోద్ది. దానికనే రేపు అయితే చూద్దాము ఆన్ చేసి అసలు పని చేస్తుందో లేదో, ఏమైనా ప్రాబ్లం అయిందో. అయితే నెక్స్ట్ బ్లాగ్ కోసం లైక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ బ్లాగ్ త్వరలో వస్తుంది. బాయ్ బాయ్, సీ యూ.